ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేశాను. ప్రజలారా, మనం చదివిన చదువును బట్టి మనం ఎన్నికల్లో నిలబడచ్చు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మనకి 25 సంవత్సరాలు ఉంటే, 30 సంవత్సరాలు ఉంటే మనం ఎమ్మెల్యేగా, ఎంపీగా అర్హులం. మనం పోటీ చేయొచ్చండి. మనం పోటీ చేయొచ్చు. సరైన పత్రాలు చూపించి, ఆస్తులు చూపించి, అఫిడవిట్లో ఒక లాయర్ని సంప్రదించి, మనం నామినేషన్ టైంలో చక్కగా ఆ యొక్క పత్రాలన్నిటినీ ఎన్నికల అధికారికి సమర్పించినట్లయితే, ఎన్నికల అధికారి క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మరలా మనకి తెలియచేస్తారు. దాన్ని మరలా మనం కరెక్షన్ చేసుకొని మరి ఒకసారి మనం అప్లికేషన్ అనేది, నామినేషన్ అనేది మళ్ళీ ఇంకొకసారి అఫిడవిట్ వేస్తాం. స్క్రూటినీలో మనం విజయవంతంగా పాస్ అయితే మనం పోటీకి అర్హులం. అసలు మనం ఏమి ఎలక్షన్లో నామినేషన్ వేయని దానికంటే నామినేషన్కి ఏ విధంగా సమర్పించాలి పత్రాలు అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే ఆ విధంగా మనం ఎన్నికల్లో నిలబడగలుగుతాం. ప్రజలు మనల్ని గుర్తిస్తారు. మన సమస్యలు, మన ప్రాంత ప్రజలు మనల్ని దీవిస్తారు. ఆ యొక్క సమస్యల పట్ల కొంత మనం చదువుకున్నాం కదా, ఆ చదువుని మనకిచ్చిన భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ సమస్యల పట్ల మనం పోరాడగలుగుతాం. పోరాడడం అంటే ఏ విధంగా? మన ఆపోజిట్ ఉన్నటువంటి పార్టీల్ని ఎదిరించి దూషించమని కాదు. ఓ ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, లేకపోతే ఒక సీఎంనో నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడమని కాదు. పోరాడటం అంటే సమస్యలను ఎత్తి చూపడం. మన నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలను వివరిస్తూ క్షుణ్ణంగా ఒక మంత్రికో, ఒక ఎమ్మెల్యేకో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికో వివరించడం. తద్వారా మన సమస్యలను పరిష్కరించుకోవడమే. అంతేగాని ఎవరిని పడితే వారిని దూషించమని కాదు, ఎవరిని పడితే వారిని ఏలెత్తి చూపించమని కాదు. ప్రజలారా, దయతో గ్రహించండి. చదువుకున్న యువత ఎన్నో లక్ష్యాలు ముందుంటాయి. మన దేశం కోసం పోరాడదాం, కదలిరండి. ఈ యొక్క మన దేశానికి వెన్నెముక ఎవరండి? చదువుకున్న యువతే వెన్నెముక. చదువుకున్న యువత ధైర్యంతో ఒక ముందడుగేస్తే మన సమాజం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, మన ప్రాంతాలు గొప్పగా అభివృద్ధి చెందుతాయి. నేను ఒకటే చెప్తున్నాను, చదువుకున్న యువత లేనిదే మన దేశం ఎన్నటికీ బాగుపడదండి. చదువుకున్న యువత ముఖ్యం.